Welcome to Telangana State Board of Intermediate Education, digital classes for occasional courses. I am M. Narasimha Reddy, M.Com Gold Medal in Taxation, CGL in Occasional Accounting and Taxation, Government Junior College, Sirpur Kagaz Nagar, District Komarambim, Asifabad. తెలుగు మీడియం పన్ను విధింపు 1 యూనిట్ 1 విషయ పరిచయం పార్ట్ ఈ డిజిటల్ క్లాస్. లెర్నింగ్ ఆబ్జెక్టివ్స్. ఫస్ట్ వన్ ఈజ్ కంప్యూటేషన్ ఆఫ్ ట్యాక్స్ లయబిలిటీ ఆన్ ఫిక్స్డ్ రేట్ మెథడ్. సెకండ్ వన్ ఈజ్ బేసిక్ ఎగ్జింప్షన్ లిమిట్ ఆఫ్ an assessee whose status is an individual and residential status is resident. Third one, short answer type questions and answers 2 marks. Fourth one is long answer type questions and answers 6 marks. అభ్యసనం చేయవలసిన విషయాలు: 1 స్థిర రేటు పద్ధతిన పన్ను బాధ్యతను లెక్కించుట. 2వది ప్రస్తుత పన్ను నిర్ధారణ సంవత్సరం 2020-21 అసెస్సీ యొక్క స్థాయి, విడివ్యక్తి అయినప్పుడు వర్తించు ప్రాథమిక మినహాయింపు మొత్తములు. 3వది స్వల్పకాలిక ప్రశ్నలు మరియు సమాధానములు. 4వది దీర్ఘకాలిక ప్రశ్నలు మరియు సమాధానములు. ఇలిస్ట్రేషన్ 3. అసెస్సీ యొక్క మొత్తం ఆదాయం రూపాయలు 10,50,000 అయినప్పుడు ఈ క్రింది 3 సందర్భములలో స్థిర రేటు పద్ధతిన 20% చొప్పున చెల్లించవలసిన పన్ను మొత్తమును లెక్కింపుము. సందర్భం 1, పన్ను చెల్లింపుదారుని వయస్సు 60 సంవత్సరముల కంటే తక్కువ కలిగి ఉన్న స్త్రీ లేదా పురుషుడు అయినప్పుడు. సందర్భం 2, పన్ను చెల్లింపుదారుని యొక్క వయస్సు 60 సంవత్సరముల కంటే ఎక్కువ మరియు 80 సంవత్సరముల కంటే తక్కువ వయస్సు కలిగి ఉన్న స్త్రీ లేదా పురుషుడు అయినప్పుడు. సందర్భం 3, పన్ను చెల్లింపుదారుని యొక్క వయస్సు 80 సంవత్సరముల కంటే ఎక్కువ కలిగి ఉన్న స్త్రీ లేదా పురుషుడు అయినప్పుడు. గత క్లాస్లో ఇలిస్ట్రేషన్ 1, ఇలిస్ట్రేషన్ 2ను మనం సాధన చేసి ఉన్నాం. ప్రస్తుతం ఇలిస్ట్రేషన్ 3ని సాధన చేయబోతున్నాం. అది కూడా 3 సందర్భంలో సాధన చేయబోతున్నాం. అయితే ఇక్కడ అసెస్సీ యొక్క మొత్తం ఆదాయం రూపాయలు 10,50,000 అయినప్పుడు అసెస్సీ యొక్క స్థాయి పౌరుడు అయినప్పుడు, అంటే 60 సంవత్సరముల లోపు వయసు కలిగి ఉన్న స్త్రీ లేదా పురుషుడు అయినప్పుడు. సందర్భం 2లో పన్ను చెల్లింపుదారుని యొక్క వయస్సు 60 సంవత్సరముల కంటే ఎక్కువ ఉండి అదేవిధంగా 80 సంవత్సరముల కంటే తక్కువ వయసును కలిగి ఉన్న స్త్రీ లేదా పురుషుడు అయినప్పుడు. సందర్భం 3, పన్ను చెల్లింపుదారుడు యొక్క వయస్సు 80 సంవత్సరముల కంటే ఎక్కువ వయసు కలిగి ఉన్న స్త్రీ లేదా పురుషుని అయినప్పుడు మనము లెక్కించవలసి ఉంటుంది. ఇలిస్ట్రేషన్ 3 ఆన్సర్. ప్రస్తుత పన్ను నిర్ధారణ సంవత్సరం 2020-21 అసెస్సీ యొక్క స్థాయి పౌరుడు, సీనియర్ పౌరుడు మరియు విశిష్ట సీనియర్ పౌరుడు అయినప్పుడు 20% చొప్పున స్థిర రేటు పద్ధతిన పన్ను బాధ్యతను లెక్కించుట. వివరాలు: పౌరుడు, సీనియర్ పౌరుడు, విశిష్ట సీనియర్ పౌరుడు. మొత్తం ఆదాయం 10,50,000, 10,50,000, 10,50,000. సందర్భం 1, 10,50,000. సందర్భం 2, 10,50,000. సందర్భం 3, 10,50,000. అదేవిధంగా తీసివేయము ప్రాథమిక మినహాయింపు మొత్తం. సందర్భం 1, 2,50,000. సందర్భం 2, 3 లక్షలు. సందర్భం 3, 5 లక్షలు. అంటే ప్రాథమిక మినహాయింపు మొత్తం విషయానికి వచ్చినట్టయితే అసెస్సీ యొక్క వయసు సందర్భం 1లో 60 సంవత్సరముల కంటే తక్కువ వయసు కలిగి ఉన్న స్త్రీ పురుషునికి 2,50,000 వరకు ప్రాథమిక మినహాయింపు ఇవ్వబడును. అదేవిధంగా అసెస్సీ యొక్క వయస్సు 60 సంవత్సరముల కంటే ఎక్కువ కలిగి ఉండి 80 సంవత్సరముల కంటే తక్కువ వయసు కలిగి ఉన్న స్త్రీ లేదా పురుషుడైనప్పుడు వారిని సీనియర్ పౌరుడని మనం
పేర్కొనడం అనేది జరుగుతుంది. అదేవిధంగా వారికి వర్తించేటువంటి ప్రాథమిక మినహాయింపు మొత్తం 3 లక్షల వరకు ఎటువంటి పన్ను చెల్లించవలసినటువంటి అవసరం లేదు. అదేవిధంగా సందర్భం 3 విషయానికి వచ్చినట్టయితే ఇక్కడ సందర్భం 3లో అస్సెస్సీ యొక్క వయస్సు 80 సంవత్సరముల కంటే ఎక్కువ కలిగి ఉన్న స్త్రీ లేదా పురుషుడు అతడు లేదా ఆవిడ అయినప్పుడు వారికి వర్తించేటువంటి పన్ను మినహాయింపు మొత్తం 5 లక్షల రూపాయల వరకు పన్ను చెల్లించవలసినటువంటి అవసరము లేదు. కావున మనము మొత్తం ఆదాయం నుండి ఆదాయపు పన్ను చట్టం 1961 ప్రకారం ప్రస్తుత పన్ను నిర్ధారణ సంవత్సరం 2020-21 వర్తించు ప్రాథమిక మినహాయింపు మొత్తంను తీసివేయగా వచ్చినటువంటి మొత్తం తీసివేయవలసి ఉంటుంది. అంటే మొత్తం ఆదాయం 10,50,000 రూపాయల నుండి సందర్భం 1లో 2,50,000 రూపాయలను తీసివేయగా పన్ను విధించదగు ఆదాయము వచ్చును. అదేవిధంగా సీనియర్ పౌరుని విషయం సందర్భం 2 విషయానికి వచ్చినట్టయితే 10,50,000 రూపాయల నుండి అస్సెస్సీకి గల అర్హత ప్రకారము 3 లక్షల రూపాయలను తీసివేయగా 7,50,000 రూపాయలు పన్ను విధించదగు ఆదాయం అగును. అదేవిధంగా విశిష్ట సీనియర్ పౌరుని విషయానికి వచ్చినట్టయితే అతనికి 5 లక్షల వరకు ప్రాథమిక మినహాయింపు మొత్తమును 10,50,000 ఆదాయమును మొత్తం ఆదాయం నుండి తీసివేయగా 5,50,000 రూపాయలు పన్ను విధించదగు ఆదాయం అగును. కావున సందర్భం 1, సందర్భం 2, సందర్భం 3 నందు కూడా అస్సెస్సీ పన్ను చెల్లించవలసినటువంటి బాధ్యతను కలిగి ఉన్నాడు. అదేవిధంగా పన్ను విధించదగు ఆదాయమును కనుగొన్న పిదప ఆదాయపు పన్నును ప్రశ్నలో 20% చొప్పున లెక్కించమని మనకు వివరణలో ఇవ్వడం అనేది జరిగింది. కాబట్టి ఇక్కడ సందర్భం 1 విషయానికి వచ్చినట్టయితే పన్ను విధించదగు ఆదాయం 8 లక్షల పైన 20% చొప్పున మనము ఆదాయపు పన్నును లెక్కించవలసి ఉంటుంది. 8 లక్షలు మల్టిప్లై విత్ 20 డివైడెడ్ బై 100 ఈజ్ ఈక్వల్ టు 1,60,000 సందర్భం 1. సందర్భం 2లో 7,50,000 మల్టిప్లై విత్ 20 డివైడెడ్ బై 100 ఈజ్ ఈక్వల్ టు 1,50,000 రూపాయలు. అదేవిధంగా సందర్భం 3లో 5,50,000 మల్టిప్లై విత్ 20 డివైడెడ్ బై 100 ఈజ్ ఈక్వల్ 1,10,000. అంటే 20% చొప్పున ఆదాయపు పన్ను సందర్భం 1లో 1,60,000, సందర్భం 2లో 1,50,000, అదేవిధంగా సందర్భం 3లో 1,10,000 రూపాయలు రావడం అనేది జరిగింది. తదుపరి లెక్కించిన ఆదాయపు పన్ను పైన విద్యా చెస్ 2% చొప్పున లెక్కించవలసి ఉంటుంది. ఇక విద్యా చెస్ సందర్భం 1 విషయానికి వచ్చినట్టయితే 1,60,000 మల్టిప్లై విత్ 2 డివైడెడ్ బై 100 ఈజ్ ఈక్వల్ టు 32,000. సందర్భం 2 1,50,000 రూపాయలు మల్టిప్లై విత్ 2 డివైడెడ్ బై 100 ఈజ్ ఈక్వల్ టు 3,000. అదేవిధంగా సందర్భం 3 విషయానికి వచ్చినట్టయితే 1,10,000 మల్టిప్లై విత్ 2 డివైడెడ్ బై 100 ఈజ్ ఈక్వల్ టు 2,200. అదేవిధంగా విద్యా చెస్ 2% లెక్కించిన తదుపరి మాధ్యమిక మరియు ఉన్నత విద్యా సెస్ 1% చొప్పున మనము లెక్కించినటువంటి ఆదాయపు పన్ను పైన లెక్కించవలసి ఉంటుంది. కావున మాధ్యమిక మరియు ఉన్నత విద్యా చెస్ 1% చొప్పున సందర్భం 1 నందు 1,60,000 మల్టిప్లై విత్ 1 డివైడెడ్ బై 100 ఈజ్ ఈక్వల్ 1,600. అదేవిధంగా సందర్భం 2లో 1,50,000 రూపాయలు మల్టిప్లై విత్ 1 డివైడెడ్ బై 100 ఈజ్ ఈక్వల్ 1,500. అదేవిధంగా 1,10,000 మల్టిప్లై విత్ 1 డివైడెడ్ బై 100 ఈజ్ ఈక్వల్ 1,100. చెల్లించవలసిన పన్ను బాధ్యత లేదా చెల్లించవలసినటువంటి పన్ను సందర్భం 1లో 1,60,000 ప్లస్ 2% విద్యా సెస్ 3,200 ప్లస్ 1,600 మాధ్యమిక మరియు ఉన్నత విద్యా చెస్ కలపగా 1,64,800 రూపాయలు. అదేవిధంగా సందర్భం 2లో 1,50,000 ప్లస్ 3,000 ప్లస్ 15,000 ఈజ్ ఈక్వల్ 1,54,500. అదేవిధంగా సందర్భం 3లో 1,10,000 2,200 ప్లస్ 1,100 ఈజ్ ఈక్వల్
1,13,300 రూపాయల మొత్తం పన్ను చెల్లించవలసి ఉంటుంది. విద్యార్థులు ఇదే టేబుల్లో హోంవర్క్గా 15% స్థిర రేటు పద్ధతిన పన్ను బాధ్యతను లెక్కించవలసి ఉంటుంది. మీరు ఇంటి దగ్గర ఈ యొక్క 15%, 20% బదులుగా 15%గా తీసుకుంటూ ఈ యొక్క ఇలిస్ట్రేషన్ను మీరు సాధన చేయడం ద్వారా సాధన చేయవలసి ఉంటుంది. స్వల్పకాలిక ప్రశ్నలు: 1 పన్నును నిర్వచింపుము. 2 పన్నుల వర్గీకరణను వివరింపుము. 3వది ప్రత్యక్ష పన్నులకు మరియు పరోక్ష పన్నులకు మధ్య వ్యత్యాసాలు లేదా తేడాలు వివరింపుము. 6 మార్క్స్. అంటే 3వ ప్రశ్న ఏదైతే ఉందో ఆ 3వ ప్రశ్న అనేది 6 మార్కుల ప్రశ్న. మనం గత క్లాసులోనే ప్రత్యక్ష పన్నులకు మరియు పరోక్ష పన్నులకు మధ్య వ్యత్యాసాలను గురించి తెలుసుకోవడం అనేది జరిగింది. దీనికి సంబంధించినటువంటి 6 మార్కుల ప్రశ్నకు సమాధానం గత క్లాసులోనే మనం నేర్చుకుని విన్నాం. అదేవిధంగా 4వది వివిధ రకాల ఆదాయాలను వ్రాయము. ఇక స్వల్పకాలిక ప్రశ్నల విషయానికి వచ్చినట్టయితే పన్నును నిర్వచింపుము. 2వది పన్నుల వర్గీకరణ వివరింపుము. 4వది వివిధ రకాల ఆదాయాలను వ్రాయము. ఇవి టెక్స్ట్ బుక్ నందు చాప్టర్ చివరి పేజీలో ఉన్నటువంటి ప్రశ్నలు. 1వ ప్రశ్న: పన్నును నిర్వచింపుము లేదా పన్ను అనగానేమి? సమాధానం: సామాన్య మానవుడు ప్రభుత్వానికి నిర్బంధంగా చెల్లించవలసిన మొత్తమును పన్ను అని అంటారు. పన్ను అనగా శాసనపరముగా ప్రభుత్వం విధించిన నిర్బంధ మొత్తమును ప్రజలు చెల్లించవలసిన మొత్తం అని అర్థం. ఆంగ్ల భాషలో ట్యాక్స్ అను పదమునకు మూల పదం లాటిన్ భాషలోని టాక్సేర్ అను పదము నుండి గ్రహించబడినది. దీని అర్థం అంచనా లేదా విలువ. 2వ ప్రశ్న: పన్నుల రకాలను తెలపండి లేదా ప్రత్యక్ష మరియు పరోక్ష పన్నులకు ఏవైనా 4 ఉదాహరణలు రాయండి. సమాధానం: పన్నులు 2 రకాలు. ఏ ప్రత్యక్ష పన్నులు, బి పరోక్ష పన్నులు. ఏ ప్రత్యక్ష పన్నులకు ఉదాహరణలు: 1 ఆదాయపు పన్ను ఇన్కమ్ ట్యాక్స్. 2వది సంపద పన్ను వెల్త్ ట్యాక్స్. 3వది బహుమతి పన్ను గిఫ్ట్ ట్యాక్స్. 4వది వృత్తి పన్ను ప్రొఫెషనల్ ట్యాక్స్. అదేవిధంగా బి పరోక్ష పన్నులు ఉదాహరణలు: 1 వస్తు సేవల పన్ను గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. 2వది సేవా పన్ను సర్వీస్ ట్యాక్స్. 3వది దిగుమతి సుంకాలు ఇంపోర్ట్ డ్యూటీస్. అండ్ 4వది అమ్మకపు పన్ను సేల్స్ ట్యాక్స్. 3వ ప్రశ్న: విడి వ్యక్తి యొక్క ఆదాయ వనరులను తెలుపుము లేదా విడి వ్యక్తి యొక్క ఆదాయ వనరులను వ్రాయము. జవాబు: విడి వ్యక్తి యొక్క ఆదాయ వనరులు 5 రకములు ఈ క్రింది విధంగా కలవు. 1 జీతము నుండి ఆదాయము. 2వది గృహ ఆస్తి నుండి ఆదాయము. 3వది వ్యాపారం నుండి లాభం లేదా వృత్తి నుండి ఆదాయం. 4వది పెట్టుబడి లేదా మూలధన లాభములు. 1 స్వల్పకాలిక పెట్టుబడి లాభములు. 2వది దీర్ఘకాలిక పెట్టుబడి లాభములు. 5వది ఇతర వనరుల నుండి ఆదాయం. విడి వ్యక్తి యొక్క ఆదాయ వనరులు 5 రకాల విషయానికి వచ్చినట్టయితే ఆదాయపు పన్ను చట్టం 1961 నిబంధన ప్రకారం ఒక వ్యక్తి ఆర్జించేటువంటి ఆదాయాన్ని లేదా సంపాదించేటువంటి ఆదాయాన్ని 5 రకములుగా వర్గీకరించడం అనేది జరిగింది. 1 జీతం నుండి ఆదాయం. 2వది గృహ ఆస్తి నుండి ఆదాయం. 3వది వ్యాపారం నుండి లేదా వృత్తి నుండి ఆదాయం. 4వది పెట్టుబడి లేదా మూలధన లాభాలు. అంటే పెట్టుబడి లేదా మూలధన లాభాలు ఏవైతే ఉన్నాయో అవి స్వల్పకాలికమైనటువంటి పెట్టుబడి లాభాలు కావచ్చు లేదా దీర్ఘకాలికమైనటువంటి పెట్టుబడి లాభాలు అయినా అయి ఉండవచ్చు. అదేవిధంగా 1 జీతం నుండి ఆదాయం శీర్షికలో తీసుకొనకుండా, గృహ ఆస్తి నుండి ఆదాయం శీర్షికలో తీసుకొనకుండా, వ్యాపారం నుండి లాభం లేదా వృత్తి నుండి ఆదాయం శీర్షికలో తీసుకొనకుండా, 4వది పెట్టుబడి లేదా మూలధన లాభం శీర్షికలో స్వల్పకాలిక పెట్టుబడి లాభాలు, దీర్ఘకాలిక పెట్టుబడి లాభాలు శీర్షికలో తీసుకోకుండా
ఏ అంశాలైతే మిగిలి ఉన్నాయో ఆ అంశాలన్నింటినీ కూడా 5వ శీర్షిక అయినటువంటి ఇతర వనరుల నుండి ఆదాయం శీర్షికలో చూపబడును. అదేవిధంగా జీతం నుండి ఆదాయం, గృహస్థి నుండి ఆదాయం, వ్యాపారం నుండి లాభం లేదా వృత్తి నుండి ఆదాయం ఏవైతే ఉన్నాయో వాటి గురించి మనం ముందు చాప్టర్లలో నేర్చుకోబోతున్నాం. 4వ ప్రశ్న, ఆదాయపు పన్ను అనగానేమి లేదా ఆదాయపు పన్ను లేదా ఆదాయపు పన్నును నిర్వచింపుము. సమాధానం, ఆదాయం అనగా ఒక వ్యక్తి ఒక ఏడాది కాలంలో సంపాదించిన ఆదాయములపై చెల్లించవలసిన పన్ను మొత్తమును ఆదాయపు పన్ను అంటారు. వ్యక్తి అను పదములో ఒకటి సహజ వ్యక్తి, స్త్రీ లేదా పురుషుడు లేదా అతడు లేదా ఆవిడ, 2వది అవిభక్త హిందూ కుటుంబం, 3వది భాగస్వామ్య సంస్థ, 4వది కంపెనీ, 5వది వ్యక్తుల సముదాయము లేదా సమాఖ్య, 6వది స్థానిక సంస్థలు, 7వది కృత్రిమ న్యాయాత్మకమైనటువంటి వ్యక్తులు. 5వ ప్రశ్న, ప్రత్యక్ష పన్ను అనగానేమి. సమాధానం, పన్ను ఏ వ్యక్తిపై విధించబడినదో ఆ వ్యక్తి ఆ పన్ను భారంను భరించుచున్నచో ఆ పన్నును ప్రత్యక్ష పన్ను అంటారు. పన్ను భారాన్ని ఇతరులకు బదిలీ చేయుటకు అవకాశం లేదు. ఉదాహరణ, 1 ఆదాయపు పన్ను ఇన్కమ్ ట్యాక్స్, 2వది సంపద పన్ను వెల్త్ ట్యాక్స్, 3వది బహుమతి పన్ను గిఫ్ట్ ట్యాక్స్, 4వది వృత్తి పన్ను మొదలగునవి ప్రొఫెషనల్ ట్యాక్స్ మొదలగునవి. అంటే ఇది ఈ ప్రత్యక్ష పన్ను పరోక్ష పన్నులకు తేడాల గురించి కానీ లేదా ప్రత్యక్ష పన్నుల గురించి పరోక్ష పన్నుల గురించి మనము పార్ట్ ఏ డిజిటల్ క్లాస్లోనే నేర్చుకోవడం జరిగింది. విద్యార్థులు అక్కడ సమాధానము ఇక్కడి యొక్క సమాధానం కూడా ఒకటే కావున, అంటే వివరణ విషయానికి వచ్చినట్టయితే ప్రత్యక్ష పన్నులు అనేటివి వ్యక్తి యొక్క ఆదాయంపై కానీ లేదా సంపదపై కానీ లేదా బహుమతులపై కానీ లేదా వృత్తి ద్వారా ఆదాయాన్ని ఆర్జించే అటువంటి వ్యక్తులపై విధించే అటువంటి పన్నులనే మనం ప్రత్యక్ష పన్నులు అంటాం. అంటే ఈ పన్ను యొక్క భారాన్ని ఇతరులకు బదిలీ చేయుటకు అవకాశం లేదు. ఒకసారి పన్ను ఒక వ్యక్తిపై మోపబడినది అంటే ఆ ప్రారంభపు భారాన్ని అదేవిధంగా అంతిమ భారాన్ని కూడా అదే వ్యక్తి భరించవలసినటువంటి అవసరం ఉంటుంది. అదేవిధంగా పన్ను యొక్క భారాన్ని ఇతరులకు బదిలీ చేయుటకు అవకాశం లేనటువంటి పన్నునే మనం ప్రత్యక్ష పన్ను అంటాము. పరోక్ష పన్ను అనగానేమి. సమాధానం, పరోక్ష పన్ను అనగా ప్రారంభపు భారాన్ని ఒక వ్యక్తి భరించి అంతిమ భారాన్ని మరో వ్యక్తి భరించినచో ఆ పన్నును పరోక్ష పన్ను అంటారు. పన్ను యొక్క భారాన్ని ఇతరులకు బదిలీ చేయుటకు అవకాశము కలదు. ఉదాహరణ, వస్తు సేవల పన్ను జిఎస్టి, 2వది అమ్మకపు పన్ను, ఎగుమతి సుంకాలు, 4వది దిగుమతి సుంకాలు మొదలగునవి. అంటే పరోక్ష పన్నుల విషయానికి వచ్చినట్టయితే పన్ను యొక్క భారాన్ని మొదటగా ఒక వ్యక్తి భరించి ఆ భరించినటువంటి భారాన్ని తదుపరి వ్యక్తికి బదిలీ చేయుటకు అవకాశం ఉన్నటువంటి పన్నులు ఏవైతే ఉన్నాయో ఆ పన్నులను మనం పరోక్ష పన్నులు అంటాము. అదేవిధంగా ప్రత్యక్ష పన్నుల విషయంలో పన్ను యొక్క భారాన్ని ఇతరులకు బదిలీ చేయుటకు అవకాశం లేదు. కానీ ప్రత్యక్ష పన్నుల విషయానికి వచ్చినట్టయితే పరోక్ష పన్నుల విషయానికి వచ్చినట్టయితే పన్ను యొక్క భారాన్ని ఇతరులకు బదిలీ చేయుటకు అవకాశం కలదు. 7వ ప్రశ్న, స్థిర రేటు అనగానేమి. ఈ స్థిర రేటు పద్ధతి యందు మొత్తం ఆదాయంను ఒక రేటు చొప్పున పన్ను విధించబడును. అనగా 1 యాదృచ్ఛిక ఆదాయములపై 30% చొప్పున, 2వది స్వల్పకాలిక పెట్టుబడి లాభాలపై 15% చొప్పున, అదేవిధంగా దీర్ఘకాలిక పెట్టుబడి లాభాలపై 20% చొప్పున పన్ను విధించబడును. అంటే మనం ఇలిస్ట్రేషన్ 1, ఇలిస్ట్రేషన్ 2, ఇలిస్ట్రేషన్ 3 నందు మనము స్థిర రేటు పద్ధతి ప్రకారం మనము ఇలిస్ట్రేషన్స్ కూడా సాధన చేసి ఉన్నాము. అదేవిధంగా ఇక్కడ యాదృచ్ఛిక ఆదాయాలపై 30% చొప్పున, అంటే అసెస్సీకి రెగ్యులర్గా కాకుండా క్రమంగా కాకుండా ఆదాయాలు కనుక అడపాదడప లేదా ఊహించని విధంగా కానీ లేదా దైవాధీనం వల్ల కానీ వచ్చినట్టయితే అటువంటి ఆదాయాలు ఏవైతే ఉన్నాయో ఆ ఆదాయాలను యాదృచ్ఛిక ఆదాయాలు అంటాం. అంటే లాటరీలో గెలుపొందినటువంటి మొత్తమే కావచ్చు లేదా
గుర్ర పందెంలో గెలుపొందినటువంటి మొత్తమే కావచ్చు, లేదా క్రాస్ పజిల్స్ ద్వారా పొందినటువంటి మొత్తమే కావచ్చు, లేదంటే కౌన్ బనేగా కరోడ్పతి ఈ టీవీ షోస్లో వచ్చేటువంటి ప్రోగ్రామ్స్ ద్వారా, లేదా మీలో కోటీశ్వరుడు ఎవరిలో గెలిచినటువంటి బహుమతులు ఏవైతే ఉన్నాయో ఆ బహుమతుల మీద మొత్తం 30% చొప్పున మనం ఆదాయపు పన్ను చెల్లించవలసి ఉంటుంది. అదేవిధంగా 2% ఎడ్యుకేషన్ చెస్, అదేవిధంగా 1% మాధ్యమిక మరియు ఉన్నత విద్యా చెస్ కూడా చెల్లించవలసి ఉంటుంది. 8వ ప్రశ్న, అంచెల రేటు అనగానేమి? సమాధానం, ఈ పద్ధతి యందు మొత్తం ఆదాయంను కొన్ని భాగములుగా విభజించెదరు. ప్రతి భాగంను ఆంగ్ల భాషలో స్లాబ్ అనబడును. స్లాబ్ అను పదమునకు తెలుగులో దీని అర్థం భాగం లేదా అంచె. ప్రతి భాగంనకు ఒక ప్రత్యేక రేటు చొప్పున పన్ను విధించబడును. అవి 5%, 20%, 30% చొప్పున. అంటే ఆదాయాన్ని కొన్ని భాగములుగా విభజించి ప్రతి భాగంనకు ఒక్కొక్క రేటు చొప్పున గనక పన్నును విధించినట్టయితే దానిని మనము అంచెల రేటు అని అనడం జరుగుతుంది. ఈ అంచె అనేటువంటి పదానికి ఇంగ్లీష్ భాషలో స్లాబ్ అనేటువంటి అర్థం ఉండడం అనేది పదానికి అర్థం. ఆంగ్ల భాషలో స్లాబ్ అనగా అంచె. అది మనం ముందు చాప్టర్లో ఆదాయ పన్ను లెక్కించేటువంటి సందర్భంలో అంచెల రేటు పద్ధతిని మనము లెక్కించడం జరుగుతుంది. అదేవిధంగా 9వది, ప్రస్తుత పన్ను నిర్ధారణ సంవత్సరం 2020-21 పన్ను చెల్లింపుదారుడు అస్సెస్సి విడివ్యక్తి అయి ఉండి నివాస ప్రతిపత్తి నివాసి అయినప్పుడు వర్తించు ప్రాథమిక మినహాయింపు మొత్తములు ఈ క్రింది విధంగా కలవు. క్రమ సంఖ్య, పన్ను చెల్లింపుదారుని స్థితి లేదా స్థాయి, పన్ను చెల్లింపుదారుని వయస్సు, స్త్రీ లేదా పురుషుడు, ప్రాథమిక మినహాయింపు మొత్తం. అదేవిధంగా మనం మొదటి క్లాస్ డిజిటల్ క్లాస్ పార్ట్ ఏలో కూడా మనం ఈ ఎటువంటి ప్రాథమిక మినహాయింపుల మొత్తం గురించి తెలుసుకోవడం జరిగింది. అదేవిధంగా సాధన కూడా చేయడం, ఇల్లుస్ట్రేషన్ 1, 2, 3 కూడా సాధన చేయడం అనేది జరిగింది. 1, పౌరుడు 60 సంవత్సరాల లోపు వయసు ఉన్న స్త్రీ లేదా పురుషుడైనప్పుడు 2,50,000 రూపాయల వరకు ఎటువంటి పన్ను చెల్లించవలసినటువంటి అవసరం లేదు. అదేవిధంగా సీనియర్ పౌరుడు 60 సంవత్సరాల కంటే ఎక్కువ, 80 సంవత్సరాల కంటే తక్కువ వయసు కలిగి ఉన్న స్త్రీ లేదా పురుషుడైనప్పుడు 3,00,000 రూపాయల వరకు ఎటువంటి పన్ను చెల్లించవలసినటువంటి అవసరం లేదు. అదేవిధంగా 3వది, విశిష్ట సీనియర్ పౌరుడు 80 సంవత్సరాల కంటే ఎక్కువ స్త్రీ లేదా పురుషుడైనప్పుడు 5,00,000 రూపాయలకు ప్రాథమిక మినహాయింపు లభించును. Taxation 1, Unit 1, Introduction, Part A, Digital Class for English Medium Students. Illustration 3, calculate tax liability is following situations on flat rate of tax 20% if total income is rupees 10,50,000. Situation 1, if taxpayer is male or female, person whose age is below 60 years, citizen. Situation 2, if taxpayer is senior citizen, male or female person whose age is above 60 years and below 80 years. Situation 3, if taxpayer is super senior citizen, male or female person whose age is above 80 years. Answer, computation of tax liability of citizen, senior citizen and super senior citizen on flat rate of tax at the rate 20% for the current assessment year 2020 and 21. Particulars, citizen, senior citizen, super senior citizen. Total income 10,50,000, 10,50,000, 10,50,000. Less basic exemption 2,50,000 in situation 1, in situation 2 3 lakhs, in situation 3 5 lakhs. Taxable income is equal 8 lakhs, 7,50,000, 5,50,000. Income tax at the rate 20% on taxable income, 8 lakhs multiply with 20 divided by 100 is equal to 1,60,000 in situation 1, and in situation 2 7,50,000 multiply with 2 divided by 100 is equal to 1,50,000. In situation 3 5,50,000 multiply with 20 divided by 100 is equal to 1,10,000 is the calculated income tax on taxable income. Secondary education chess at the rate 2%.
1,60,000 multiply with 2 divided by 100 is equal to 3,200 in situation 1. In situation 2, 1,50,000 multiply with 2 divided by 100 is equal to 3,000. In situation 3, 1,10,000 multiply with 2 divided by 100 is equal to 2,200. Secondary and higher education chess at the rate 1% in situation 1. 1,60,000 multiply with 1 divided by 100 is equal to 1,600. And in situation 2, 1,50,000 multiply with 1 divided by 100 is equal to 1,500. And in situation 3, 1,10,000 multiply with 1 divided by 100 is equal to 1,100. Tax liability is equal to situation 1, 1,64,800. 1,60,000 plus 3,200 plus 1,600 is equal to 1,64,800. In situation 2, 1,50,000 plus 3,000 plus 1,500 is equal to 1,54,500. In situation 3, 1,10,000, 2,200 plus 1,100 is equal to 1,13,300. Short answer type questions. First one is define tax. Second one is explain about classification of taxes. Third one is what are the differences between direct taxes and indirect taxes. Explain. 6 marks long answer question. Third one is the 6 marks long answer question. Fourth one is write about different kinds of income. This is the 2 marks short type answer question. First one is define tax or what is tax or tax. Tax is a fee charged by the government on product, income or service activity. The word tax is derived from Latin word taxere. It means to estimate or value. Tax is a compulsory payment by a person to the government. Example, income tax, wealth tax, gift tax, sales tax, service tax, goods and service tax, GST, etc. Second one, classification of taxes. Taxes are classified into 2 types. First one is direct taxes. Those taxes are imposed on income or wealth of a person directly. Example, income tax, wealth tax, gift tax, professional tax, etc. Second one is indirect taxes. Those taxes which are not imposed directly but imposed indirectly. Example, sales tax, service tax, entry tax, import duty, export duty, goods and service tax, etc. Third one, write about different kinds of incomes of an individual. Answer. All sources of incomes have been classified into 5 heads of income which are as under. First one is income from salary. Second one is income from house property. Third one is income from business or profession. Fourth one is income from capital gains, short term and long term. Fifth one is income from other sources. Fourth question. Income tax or what is income tax? Income tax means tax on total annual income of a person, includes an individual or firm or a company, etc. Income tax is the combination of 2 words, income plus tax. Tax on such income is known as income tax. Fifth one, define direct tax or what is direct tax. Direct taxes are those taxes which are being collected by the government directly from the person concerned. Example, income tax, wealth tax, gift tax, professional tax, etc. Define indirect tax or what is indirect tax or indirect tax. Sixth question, indirect tax. Indirect taxes are those taxes which are not imposed directly but imposed indirectly. Example, goods and service tax GST, sales tax, service tax, entry tax, import duty, export duty, excise duty, entertainment tax, etc. Seventh one, flat rate or what is flat rate or fixed rate. Flat rate or fixed rate.
Under this method, the entire income is taxed with one rate is known as flat rate. Presently, flat rates are for the current assessment year 2020 and 21. First one is 15% on short-term capital gains. Second one is 20% on long-term capital gains. Third one is 30% on casual incomes. Slab rate, or what is slab rate? Slab rate. Under the slab rate method, taxable income divided into different parts known as slab, and each part of slab income is taxed with a different rate of tax, that is 5%, 20%, 30%. Last one, ninth one. For the current assessment year 2020-21, the exemption limit of an assessee whose status is individual and residential status is resident is as under. The basic exemption of an individual for the current assessment year 2020-21 as follows. As serial number, status of the assessee, age in years, basic exemption limit in rupees. First one, citizen whose age is below 60 years, men or women, basic exemption is rupees 2,50,000. Second one, senior citizen whose age is above 60 years and below 80 years, basic exemption is rupees 3 lakhs. Third one is super senior citizen whose age is above 80 years, men or women, basic exemption is rupees 5 lakhs for the current assessment year 2020 and 21.